హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ చూడండి, మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది అన్నట్టుగా మా ఏరియాలోకి గాడిదలు వచ్చినాయి అనమాట. ఎందుకు వచ్చినాయి ఏంటి అన్న విషయం తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే, లైక్ చేయాల్సిందే. ఈ వీడియోకి మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయాల్సిందే. స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడైతే నేను గ్లాస్ పట్టుకుని రెడీగా నుంచున్నాను. ఎందుకని మీకు అర్థమైపోయే ఉంటుంది. గాడిద పాలండి మాకు ఇక్కడ సేల్స్ చేయడానికి నెలకి 1-2 సార్లు వస్తూనే ఉంటారు. ఇంకా చిన్న కన్నయ్య వాటిని చూడగానే వాటి దగ్గర నుంచున్నారనమాట. నేను ఇంట్లో ఉన్నాను. చిన్న వచ్చేసి అమ్మ కలుగు పాలు అన్నాడు. అంటే గాడిద పాలు అనమాట. కావాలా అంటే అన్నాడు. సరే అని చెప్పి నేను గ్లాస్ తీసుకొని రెడీగా వచ్చానమాట. సరే కొద్దిసేపు వీడియో తీసుకోవచ్చు అని చెప్పి, ఇంకా గాడిదల అబ్బాయి అయితే ఇంకా ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇంకా అంటే వీటి గురించి పాల గురించే రేట్లో మాట్లాడుతున్నాడు. ఎవరు అడిగారనుకుంటా, మాకు రెగ్యులర్గా కావాలి 200 ml అలా 250 ml అలా కావాలని చెప్పి అడుగుతుంటే చాలా రేట్ చెప్తున్నారు. రేట్ అయితే నాకు గుర్తులేదు, కానీ నాకు తెలిసి మార్కెట్లో గాడిద పాలకి రేట్ ఎక్కువ ఉంది అనుకుంటున్నాను. అది కాకుండా ఈ గాడిద పాలు హెల్త్కి చాలా మంచిదంట, చిన్నపిల్లలకి చాలా మంచిదంట. జలుబు జ్వరం వాటన్నిటికి కూడా చాలా మంచిది, తాగించవచ్చు చిన్నపిల్లలకి అని చెప్పి అంటున్నారు. ముందైతే మా ఏరియాలో చిన్నపిల్లలు చాలా తక్కువ అండి. ఇప్పుడు చాలామంది వచ్చారు కదా, ఇంకా అందరూ కూడా తాగుతుంటే చిన్న కూడా చూసి ఇంకా నాకు కూడా కావాలి అంటే నేను కూడా తీసుకున్నాను అనమాట. జస్ట్ ఒక 50 రూపీస్. అంటే జస్ట్ 50 రూపీస్ అంటే ఇక్కడ చూడండి, చిన్న సంఘం. మనం చిన్నపిల్లలకి 8 నెలల పిల్లలకి టానిక్ వేసేటప్పుడు తాగిస్తాం కదా, చూడండి ఈ సంఘు పాలే 50 రూపీస్ అనమాట. చూడండి ఎన్ని పాలు వచ్చినాయో, చాలా తక్కువ వచ్చినాయి కదా. తీసుకున్న తర్వాత చిన్న అంటున్నాడు నాకొద్దు అంటున్నాడు. తనకొద్దంట, వాళ్ళ తమ్ముడికి తాగించాలంట. వాళ్ళ తమ్ముడిని అడిగితే అన్నికి తాగించమంటున్నాడు. ఇంకా నేను ఏం చేశానంటే, అంటే స్కూల్లో మా ఫ్రెండ్ చెప్పేది, ఇట్లా బాంబేలో గాడిద పాలు అమ్ముతారు, త్వరగా తాగేసేయాలి లేదంటే పురుగుల్లాగా వచ్చేస్తాయి అని చెప్పి వింటవే, కానీ నేను చూడలేదు. ఇంకా ఆ భయంతో నేను ఏం చేశానంటే తనకి బలవంతంగా తాగించానమాట. ఇంకా కన్న అయితే అక్కడే నుంచి చూస్తున్నాడు, రావట్లేదు. ఇంకా కొంచెం చిన్నాకి కన్నాకి తాగిచ్చాను. ఇంకా ఆ గాడిదలు అక్కడి నుంచి వెళ్ళేదాకా చిన్న కన్నయ్య వాటిని చూస్తూనే ఉన్నారనమాట. సో ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందా? మీకు తెలుసా గాడిద పాలు తాగుతారని, వాటి వల్ల హెల్త్కి మంచిదని చెప్పి తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొత్తగా అనిపిస్తుంది అన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేము ఫస్ట్ టైం వింటున్నామని చెప్పి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.